మొదటి సమూయేలు గ్రంథం, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నా. 23వ వచనం చదువుదాం. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడిని అగుదును. అది నాకు దూరమగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గం మీకు బోధింతును. అవును, నువ్వు ఏ మార్గంలో నడవాలా? ఇటు నడవాలా, అటు ఇటు కాకుండా. ఎలా నడిస్తే బాగుంటది, ఎక్కడ నడిస్తే క్షేమం ఉంటది, ఎక్కడ జీవం ఉంటది, ఎక్కడ మరణం ఉండదు, ఎక్కడ వ్యాధి ఉండదు, ఎక్కడ భయం ఉండదు, క్షేమకరమైన మార్గాన్ని బోధించి నడిపిస్తాడు. ఆ బోధింపులో ఎప్పుడైతే నడుస్తావో, పరిశుద్ధాత్మ బోధింపులో, దేవుని యొక్క ఆత్మ బోధింపులో మనం నడవడానికి ప్రయత్నించాలి. మనం చూసినట్లయితే మరి మత్తయి సువార్తలో కనుక చూస్తే జ్ఞానులు జ్ఞానాన్ని కలిగిన వారే, కానీ మరి ఒక నక్షత్రం వారికి కనబడ్డది. ఆ నక్షత్రాన్ని చూసి మరి అత్యానంద భరితులై ఆనందపడినట్టుగా చూస్తున్నాం. కొంచెం ముందుకు వెళ్ళి మరి హేరోదు దగ్గరికి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. అప్పుడప్పుడు దేవుడు చెప్పిన దాన్ని కొద్దిసేపు బాగానే ఉంటుంది, తర్వాత వాళ్ళ సొంత మార్గంలోకి వెళ్ళిపోయి హేరోదు దగ్గర చిక్కబడినట్టుగా. మరి ఇంకొక విధంగా చెప్పాలంటే మరి యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడ అని అడిగినట్లుగా చూస్తున్నాం. నక్షత్రం కనబడది, ఆ నక్షత్రంతో నడిస్తే బాగుంటుంది కదా. మరి అలా కాకుండా తర్వాత వారి ముందు ఆ నక్షత్రం నడవదు. వారు అలాగా వెళ్ళిపోయి ఒక దగ్గరికి వెళ్ళిపోతారు, హేరో దగ్గరికి వెళ్ళిపోతారు. హేరో దగ్గరికి వెళ్ళినప్పుడు హేరో దగ్గరికి వెళ్తా అంటే ఆ నక్షత్రం వారి ముందు నడిచి ఎంత మాత్రం నడిపించదు. తిరిగి అక్కడ మరొక విషయాన్ని తెలుసుకున్న తర్వాత, గ్రహించిన తర్వాత, అనగా మరి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడట? యూదా దేశం బెత్లెహేమ, యూదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును పరిపాలించే అధిపతి నీలో నుండే పుట్టును, నన్ను ఏలువాడు నీలో నుంచే వచ్చినని చెప్పినప్పుడు అది గ్రహించి ధర్మశాస్త్రోపదేశకుల ద్వారా, ప్రవక్తల ద్వారా చెప్పబడిన ప్రవచనాన్ని గ్రహించి హేరోదు దగ్గర ఆ విషయాన్ని తెలుసుకొని వారు వెళుతుండగా మళ్ళా నక్షత్రం ఎప్పుడైతే మరి మొదటగా చూసిన నక్షత్రం ఏదైతుందో వారు వెళుతుండగా మళ్ళా వారిని చక్కగా నడిపించినట్లుగా చూస్తున్నాం. ఎక్కడికి తెలుసా? ఎక్కడైతే క్రీస్తు ఉన్నాడు, ఎక్కడైతే క్రీస్తు జన్మించాడు, పుట్టాడు, ఎక్కడైతే పెరుగుతున్నాడో, దేవుని యొక్క వాక్యం అంటుంది ఆ ఇంటి వద్దకు వచ్చి ఆ నక్షత్రం నిలిచి ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. నిజమే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక నక్షత్రం వలె మన జీవితాన్ని నడిపిస్తాడు. నిజమే ప్రియులారా. ఇంకొక విధంగా చెప్పాలంటే వాక్యం మనల్ని క్రీస్తు వైపుకు నడిపిస్తుంది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు యేసు వైపు నడిపిస్తాడు. సేవకులు కూడా నక్షత్రం వలె ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. నిజమే, బైబిల్ అంటుంది, దానియేలు గ్రంథములు చూస్తే, అవును, ఎవరైతే ఆ నక్షత్రాల వైపు అనగా జ్యోతుల వలె మరి నీతిమంతులైతే జ్యోతులను పోలి ఉన్నారంట. మరి సేవకుడు అలాగే మరి ఎవరి వైపు నడిపించాలంటే ప్రభువైన యేసయ్య వైపు. ఇక్కడ జ్ఞానులు చూస్తే జ్ఞానం మంచిదే, మరి వెతుకుతున్నది మంచిదే, మొదట బాగానే ఉంది. ఆ తదుపరి సొంత జ్ఞానాన్ని ఎప్పుడైతే కలిగి ఉన్నారో వారి జీవితంలో తప్పుదారిలోకి వెళ్ళిపోయినట్టుగా, హేరోదు దగ్గరికి వెళ్ళిపోయినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అప్పుడప్పుడు దేవుడు నడిపిస్తా అంటే సొంత మార్గాన్ని ఏర్పరచుకున్నప్పుడు శత్రువు చేతిలో పడ్డానికి అవకాశం కలుగుతుంది. మరలా అంటున్నాం, దేవుడు నిన్ను నడిపిస్తా అంటే నువ్వు చక్కగా నడవాల. నక్షత్రం నడిపించింది మొదటగా, వారి కనబడ తర్వాత మళ్ళా వీరు వేరే మార్గాన్ని, సొంత మార్గానికి వెళ్తున్నప్పుడు వారి సొంత జ్ఞానులే లోకపరమైన జ్ఞానం ఉంది. ఈ లోకపరమైన జ్ఞానం నేను క్రీస్తు వైపుకు ఎంత మాత్రము కూడా నడిపించలేదు. పిల్లరా, జ్ఞానం అవసరమే, లోక జ్ఞానం ఒకవేళ లోకాల కొరకు కొంత అవసరమే, కానీ దేవుని ఆత్మ ద్వారా కలిగే జ్ఞానం నిన్ను క్రీస్తు వైపు, నిత్య జీవం వైపు, పరలోకం వైపు, క్షేమం వైపు, అనగా దుష్టుని చేతిలో పడకుండా, లోకములో చిక్కుకొనకుండా, ఈ మరణములోకి వెళ్లకుండా క్షేమకరమైన మార్గములో నడిపించబడాలంటే పరిశుద్ధాత్మ ద్వారా కలిగే దేవుని జ్ఞానములో నీవు నేను నడవాలా. మొదటగా మరి వాళ్ళు అటుగా వెళ్తున్నప్పుడు దేవుడు వాళ్ళని మళ్ళా తెలుసుకుని మళ్ళా క్రీస్తు ఎక్కడన్నప్పుడు
వాక్యాన్ని తెలుసుకొని, వాక్యాన్ని గ్రహించి, వాక్యములు ఏమైతే ప్రవక్త ద్వారా చెప్పబడింది ఏమైతుందో దాన్ని తెలుసుకొని, ఆ జ్ఞానాన్ని తెచ్చుకొని మళ్ళా వర్డ్తో ఎప్పుడైతే నడవటం ప్రారంభించారో, మళ్ళా స్టార్ ఎక్కడైతే కనబడి మళ్ళా కనబడకుండా ఉన్నదో మళ్ళా వారి ముందుకొచ్చి మరి కరెక్ట్గా ఎక్కడ క్రీస్తు ఏ ఇంటి దగ్గర ఉన్నాడో ఆ మార్గం వెళ్ళే దాకా వారి ముందర నడిచి ఆ ఇంటి ముందుకొచ్చి ఆగిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మ ద్వారా వాక్యాన్ని గ్రహించి, ఆత్మ ద్వారా నువ్వు ఎప్పుడైతే నడుస్తావో నీ జీవితాన్ని, నా జీవితాన్ని చక్కబెడతాడు పిల్లరా. చక్కని మార్గములో నడిపిస్తాడు. ఒకవేళ వ్యాధిగ్రస్తుడిగా ఉన్నవా, భయముతో ఉన్నవా, బలహీనతతో ఉన్నవా, ఈ లైవ్ చూస్తున్నా మీ జీవితంలో ప్రవచిస్తున్నా మీ జీవితంలో ఏ సమస్య అయితే కలిగి ఉన్నావో ఏ సునామలో ఇన్స్టెంట్లీగా హీల్ అవును గాక. కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, బ్రెయిన్ లో ప్రాబ్లం, లంగ్స్ లో ప్రాబ్లం, నర్వ్ సిస్టమ్, టీబీ, షుగర్, బీపీ, థైరాయిడ్, ఎటువంటి సమస్య అయినా కానీ, ఎటువంటి ఇబ్బంది అయినా కానీ యేసునామములో మరలా అంటున్నా, బీ ఫ్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ కార్యాన్ని చూస్తుండగానే నీ జీవితంలోకి దేవుని యొక్క తేలిక వచ్చునుగాక, విడుదల కలుగునుగాక, ఫైనాన్షియలీ బ్లెస్ అవుదుగాక, ప్రతి అప్పు యేసునామములో తొలగిపోనుగాక, మినిస్ట్రీ బ్లెస్ అవునుగాక, చిల్డ్రన్స్ యేసునామములో సూపర్ న్యాచురల్ విజ్డమ్తో ఆపరేట్ అవునుగాక. మొదట ఇక్కడ చూస్తే జ్ఞానులు జ్ఞానముతో ఎప్పుడైతే నడిపించబడ్డారో తప్పు త్రోవలోకి వెళ్ళిపోయారు. దేవుడేమో చక్కగా నడిపించాలనుకున్నాడు. నువ్వు ప్రార్థిస్తా ఉంటే, నువ్వు వెతుకుతా ఉంటే, నువ్వు అన్య భాషలో నువ్వు ప్రార్థిస్తా ఉంటే, పరిశుద్ధాత్మలు నువ్వు ప్రార్థిస్తా ఉంటే దేవుడే నిన్ను చక్కగా నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ లైవ్ ద్వారా మరలా అంటున్నావు, నిన్ను, నన్ను, నా కుటుంబాన్ని, నీ కుటుంబాన్ని నేను బోధించి చక్కని మార్గములో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు పిల్లరా. నిజమే, మరియను కూడా అలాగే దేవుడు నడిపించాడు. కన్యక, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనడం దూత ప్రత్యక్షమే అంటుంది కదా. నువ్వు కుమారుని కందు అంటే ఏ స్త్రీకైనా వివాహం కాకుండా అలా చెబితే ఎంత అంటే ఎలాగా వాళ్ళు ఫీల్ అవుతారు, షాక్గా ఫీల్ అవుతారు. నిజమే, ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఇక్కడ చూస్తే మరియతో దూత వచ్చి ఈ విధంగా అంటుంది, దయాప్రాప్తురాలా నీకు శుభం, ప్రభు నీకు తోడైనాడు, నువ్వు క్షేమము కలుగునుగాక. దేవునికి వాక్యం అంటుంది, నువ్వు కుమారుని కందువు, యేసు అని పేరు పెడుదు. యేసు అనగా దేవునికి వాక్యం అంటుంది, తానే తన ప్రజల పాపం నుండి ఆయనే విడిపించును గనక వారిని నడిపించడానికి, విమోచించడానికి, రక్షించడానికి గ్రేస్ ఆఫ్ గాడ్ అనగా కృప కలిగిన ఆ దేవుడే శరీరమై వస్తున్నాడు, శరీరధారిగా వస్తున్నాడు. యేసు అనగా రక్షకుడు తన ప్రజల్ని వారి పాపం నుండి విడిపించుటకు ఇమ్మానుయేలుగా వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యములు చూస్తున్న స్త్రీని నడిపించడానికి దూత వచ్చి ప్రత్యక్షమై అంటుంది కదా, దయా ప్రాప్తురాలా నీకు శుభం, ప్రభు నీకు తోడైనాడు. వెంటనే అంటుంది, అయ్యా ఇది ఎలా నాకు జరుగును, ఇది ఎలా జరుగుతుంది? నేను కన్యకను కదా, నాకు ప్రదానం చేయబడదు కరెక్టే, ఇంకా వారు ఏకము కాలేదని బైబిల్ అంటుంది. తనెంతో భయపడుతుంది. ఇది ఇటువంటిది పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకొనును. కుమారునికి అనగా దేవుని కుమారునికి జన్మనిస్తావు, అతనికి యేసు అని పేరు పెడదు, ఆయన సింహాసనం నిరంతరముడు అని చెప్పినప్పుడు దేవుడు నడిపించిన దానికి ఈ స్త్రీ చక్కగా నడవడానికి ఇష్టపడుతుంది. ఒక కన్యక తను గర్భము మోయడానికి, క్రీస్తుని మోయడానికి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు దేవుడు తను ఎలా నడిపిస్తే, దూత ఎలా నడిపిస్తే అలాగా నడవడానికి ఇష్టపడినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఈరోజు నీ జీవితంలో అలా నడవగలవా? అంటే సిచ్యువేషన్ అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఈ స్త్రీ కన్యకగా ఉంటున్న ఈమె జీవితంలో నువ్వు గర్భాన్ని దాలుస్తావో, దేవునికి కుమారునికి జన్మనిస్తావంటే ఏమాత్రం తత్తరపడతలేదు, భయపడతలేదు. దూతతో అంటుంది, నీవు చెప్పినట్టుగా నాకు జరుగును కాక. ప్రభు చెప్పినట్టుగా నడుస్తాని దూత చెప్పినట్టుగా
గబ్రియల్ దూత, పరలోకాన్ని నుంచి వచ్చిన దూత చెప్పినట్టుగా నడుస్తాను ఒక తీర్మానం చేసుకుంది. నిజమే, అక్కడే సూచనలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి, అద్భుత కార్యాలు జరుగుతాయి పిల్లరా. అదే జకర్యాకి, అదే బంధువైన జకర్యాకి మరి చెప్పినప్పుడు, అవును జకర్యా ఏమన్నాడు తెలుసా? ఇది నాకేలాగు జరుగును, ఇదెలా జరుగుతుంది? మరి ధర్మశాస్త్రోపదేశాన్ని, అంటే యాజకుడు అన్ని విషయాలు తెలిసినవాడు, అబ్రహాము గురించి తెలిసినవాడు సైతము కూడా మరి దూత చెప్పి తాను చెప్పినట్టుగా జరుగుతుందని చెప్పినప్పుడు, మరి ఇలా జరుగుతుందని చెప్పినప్పుడు తాను ఆ విధంగా విశ్వసించి నడవలేనట్టుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. అందుకే తన నోరు మూయబడ్డది, తన భార్య గర్భాన్ని ధరించింది. అవును, బాప్టిజం యోహానికి జన్మనిచ్చినట్లుగా వాక్యములు చూస్తున్నాం. అనేక సార్లు ప్రభు మనల్ని చక్కగా నడిపించాలని కోరుకుంటున్నాడు. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో, అవును, నిరాశ పడకు, ఊరికి కృంగిపోకు. నెగిటివిటీ వర్డ్స్ నీ స్పిరిట్ లోంచి, నీ నోటిలోంచి, నీ మనసులోంచి తొలగించుకోవాలని కోరుకుంటున్నాం. ప్రభువు చెప్పు, ప్రభా ఈ కార్యం నువ్వు చేయగలవు, నా మార్గం సరళం చేయగలవు, నా త్రోవను అయ్యా చక్కపరచగలవు, ఈ వ్యాధి తొలగించగలవు, ఈ పరిస్థితులు మార్చగలవు, నా ఇబ్బంది తీసివేయగలవు, ఈ షుగర్, ఈ బీపీ, ఈ థైరాయిడ్, ఈ కిడ్నీ ప్రాబ్లం, ఏదైతే సమస్య ఉందో ఈ సమస్య నజరేయుడగు యేసు క్రీస్తు నామములో నా నుంచి తీసివేయగలవు అని ఎప్పుడైతే వాళ్ళ చెప్పగలవో, ఓ బలమైన కార్యాలు చూస్తాం. నిజమే, ప్రభు నడిపిస్తా ఉంటే చక్కగా నడవాలా. మరి దేవుని యొక్క దూత స్వప్నమందు కనబడి యేసుతో అంటుంది, అయ్యా నువ్వు అనుకున్నట్టుగా నువ్వు అనుమానపడాల్సిన అవసరం లేదు, నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు, నీ భార్య గర్భాన్ని ధరించింది, పరిశుద్ధాత్మ వల్ల కలిగింది. వెంటనే ప్రభు చెప్పినట్టుగా మౌని అయిపోయి, మరి దేవుని యొక్క వాక్యం ఏమంటుంది తెలుసా? మరి బైబిల్ అంటుంది, తాను తన భార్యను ఎరగకుండెను. వాట్ బ్లెస్డ్, ఎంత నీతిమంతుడు! దేవుడు ఎలా చెప్తే అలాగా నడవడానికి ఇష్టపడుతున్న వారు బైబిల్ కొద్ది మంది ఉంటున్నారు. వారు ఎంతగానో దీవించబడి దేవుని కార్యాలు, సూర్య కార్యాలు, ఒక సూచనగా, ఒక అద్భుతాలు, అవును ప్రభువుకు జన్మనిచ్చిన మరియగా ఉంటున్నారు. యేసుపు తన భార్యకెంతో సపోర్ట్ గా నిలబడినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. ప్రియులరా, దేవుని కార్యానికి, మరి దేవుని నడిపింపుకు సంపూర్ణంగా లోబడినట్టుగా చూస్తున్నాం. మొదటగా జ్ఞానులు లోబడకపోయినా మరి తెలుసుకున్న తర్వాత మరి హేరో దగ్గరికి వెళ్ళి మరి అక్కడ ధర్మశాస్త్రోపదేశకుల ద్వారా తెలియజేయబడిన విషయాన్ని తెలుసుకున్న తర్వాత వారు మార్గములో వెళుతుండగా ఆ నక్షత్రం వారి ముందర చక్కగా నడిపించినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. ఈ లైవ్ ద్వారా మరలా అంటున్నా, ప్రవచిస్తున్నా, నీ మార్గాలన్నీ సరిచేయబడిగాక, నీ ముందరున్న త్రోవ నెమ్మది కలుగునుగాక, నీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక, నీ పరిస్థితులు మార్చబడుగాక. అగ్ని గుండా వెళుతున్నావా? సముద్రము గుండా వెళ్తున్నావా? అలల గుండా వెళ్తున్నావా? ఎరికో గుండా వెళ్తున్నావా? అవును, దారి లేని చోట వెళుతున్నావా? ఒక విధంగా చెప్పాలంటే ఎడారిలో వెళ్ళు, నీకు త్రోవ లేని చోట వెళ్తూ ఉండు. నీ పరిస్థితులు ఎటువంటి అయినా కానీ నిన్ను ప్రభు గనక అక్కడ నడిపించినట్లయితే అవన్నీ సరళము చేయబడతాయి, త్రోవగా చేయబడతాయి, నెమ్మదిగా చేయబడతాయి. ఓ నీ జీవితం ఎంతో చక్కగా దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. ఈ లైవ్ ద్వారా యేసు నామములో ప్రవచిస్తున్న మీ జీవితాన్ని ప్రభు అంచెలంచెలుగా ఆశీర్వదించును గాక. గ్లోరీ టు గ్లోరీ, అవును, గ్లోరీ టు గ్లోరీ, గ్రేస్ టు గ్రేస్, కృప నుండి కృపలోకి నడిపించునుగాక, మహిమ నుండి మహిమలోకి నడిపించునుగాక. బ్రైటర్ అండ్ బ్రైటర్ గా నీ మినిస్ట్రీ ఉండునుగాక, నీ ఫ్యామిలీ ఉండునుగాక, నీ జీవితం ఉండునుగాక, నీ వ్యాపారం ఉండునుగాక, నీ కుటుంబం ఆశీర్వదించబడిగాక. ద్వితీయోపదేశ కాండం 29 29వ అధ్యాయాన్ని గనక చూచినట్లయితే 29:9 దేవుని యొక్క వాక్యంలో చూస్తే, కాబట్టి మీరు చేయనిదంతా చక్కగా జరుగునట్లు, దేవుని యొక్క వాక్యం అంటే ఈ నిబంధన వాక్యములు అనుసరించి నడుచుకునవలను. అంటే అనగా నీవు చేసేది చక్కగా ఉండాలంటే నువ్వు దేవుడు చెప్పినట్టుగా చక్కగా నడవాలా, దేవుని ఆత్మ ద్వారా చక్కగా నడవాలా. నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో మరలా అంటున్నా, ఈ మార్గాలన్నీ చక్కబడతాయి. ఇక్కడ కాబట్టి మీరు, దేవుని యొక్క వాక్యం అంటుంది, మీరు చేయునదంతయు,
నువ్వు చేసేదంతా సఫలమనుగాక, సక్సెస్ అవునుగాక, విక్టరీ అవునుగాక. ప్రతి ఫియర్ నీలోంచి వెళ్ళిపోనుగాక. మరణకరమైన వ్యాధి యేసు నామములో తొలగిపోనుగాక. నీ కుటుంబానికి సమాధానము కలుగునుగాక. మరలా అంటున్నాం, నీ జీవితంలో సమాధానము కలుగునుగాక. కాబట్టి మీరు చేసేదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను ఏం చేయాలంటే అనుసరించి నడుచుకో. అప్పుడు నువ్వు దేవుని మార్గములో చక్కగా నడుస్తావంట, చక్కగా జరుగుతాయంట. నువ్వు చేసేదంతా అది మినిస్ట్రీ అయినా, అది వ్యాపారమైనా, అది చేదు పనైనా, అది చిన్న కొట్టైనా, ఒకవేళ పొలమైనా, అది ఒకవేళ స్కూల్ అయినా, స్టడీస్ అయినా, అది ఎటువంటిదైనా కానీ యేసు నామములో చక్కగా జరుగునుగాక. దేవునికి వాక్యం అంటది, మీరు చేయనదంతయు చక్కగా జరుగునట్లు ఈ వాక్యం ఈ నిబంధన వాక్యం అనుసరించి నడుచుకోమని దేవుని యొక్క వాక్యం అంటుంది. నిజమే, అలాగూ చేసి అనేకులు బ్లెస్ అయ్యారు. అటువంటి బ్లెస్డ్ అనాయింటింగ్ నీ మీదకి వచ్చును గాక. అటువంటి గ్రేస్ నీపై ఉండును గాక. అటువంటి గ్రేస్ చేత నువ్వు తాకబడి, నింపబడి, నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు నడిపించబడుదురు గాక. యెహోషువ గ్రంథం మరి 1వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నా. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు నువ్వు బోధింపక తప్పింపక పోకూడదు. దానిలో వ్రాయబడిన వాటిని ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దీవారాత్రములు ధ్యానించి నడిచిన ఎడల నీ మార్గం వర్తిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు, చక్కగా నడిచేదవు. దాని అర్థం నీ మార్గాలు వర్ధిల్ల చేసుకుంటావు అంటామంట. ఎప్పుడు తెలుసా? జాగ్రత్త పడినట్లుగా దీవారాత్రములు ధ్యానించి వాటిలో తప్పిపోకుండా నువ్వు ఎప్పుడైతే అలా చేస్తా ఉంటావో వాక్యం అంటుంది, దాన్ని ధ్యానించినట్లా నీ మార్గం, దేవునికి వాక్యం అంటుంది, నీ వేస్, నీ మార్గాలన్నీ ఏమైపోతాయి అంటే డిమినిష్ కావంట. ఫెయిల్యూర్ ఉండదంట, ఓటమి ఉండదంట. ఈరోజు ప్రతి ఫెయిల్యూర్ యేసు నామములో తొలగిపోనుగాక. ప్రతి ఫియర్ యేసు నామములో తొలగిపోనుగాక. దీర్ఘాయుష్ నీకు కలుగునుగాక. నీ స్టమక్ లో పెయిన్ యేసు నామములో హీల్ అవునుగాక. బ్రెయిన్ లో స్ట్రోక్ ఏదైతుందో యేసు నామములో హీల్ అవునుగాక. కంతులు కరిగిపోవును గాక. యేసు క్రీస్తు నామములో నీ మార్గాలు వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదమని దేవుని యొక్క వాక్యం అంటుంది. యోబు గ్రంథం, దేవునికి వాక్యంలో కనుక చూస్తే యోబు గ్రంథం, అవును బైబిల్లో కనుక చూస్తే యోబు గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం చూస్తానండి. జ్ఞానము లేని వారికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి, అవును సంగతిని ఎంత చక్కగా వివరించితివి. కొంతమందికి ఎంత చక్కగా చెప్పినా, ఎంత వివరించినా వారికి అర్థం కానట్టి జీవితాన్ని జీవిస్తారు. దేవునికి వాక్యం అంటుంది, జ్ఞానము లేని వానికి జ్ఞానమిచ్చే దేవుడు ఆయన. నువ్వెంత చక్కగా ఆలోచన చెప్పితివి. నిజమే, మరి యూదు కన్నా జ్ఞానులకి హేరోదు దగ్గరికి వెళ్ళొద్దని ఆలోచన చెప్పి మరలా ఆ మార్గములోకి, అనగా హేరోదు దగ్గరికి వెళ్లకుండా వారిని కాపాడి బోధించి ఆలోచన చెప్పి వారి వేరొక మార్గము గుండా వెళ్ళి కాపాడబడినట్లుగా చూస్తున్నాం. నిజమే, జ్ఞానము లేని వారికి ఈ లోక జ్ఞానం ఉంది కానీ దైవిక జ్ఞానం లేదు వారికి. దైవిక జ్ఞానం చాలా గొప్పది ప్రియులరా. పరలోక జ్ఞానం నిన్ను మరణాన్ని నుంచి తప్పిస్తుంది, కీడు నుంచి తప్పిస్తుంది, అపవాది చేతిలో పడకుండా నిన్ను కాపాడుతుంది. జ్ఞానము లేని వానికి నువ్వెంత చక్కగా ఆలోచన చెప్పితివి, సంగతిని ఎంత చక్కగా వివరించితివి. అవును, అనేక సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా ప్రభు యొక్క బోధింపు, ప్రభు యొక్క అండర్స్టాండింగ్, అవును పరిశుద్ధాత్మ యొక్క గ్రహింపు ఎంతో చక్కగా ఉంటుంది ప్రియులారా. ఈరోజు అంటున్నాడు, సంగతిని ఎంత చక్కగా వివరించితివి. ఎంత చక్కగా కొంతమందికి వివరించిన వారు చక్కగా దేవుడు నడిపిస్తే చక్కగా నడవడానికి ఇష్టపడరు ప్రియులారా. ఇక్కడ అంటున్నాడు, అవును ఎంత చక్కగా ఆలోచన చెప్పితివి, ఎంత చక్కగా వివరించితివి, ఎంత చక్కగా వివరించినా వారి జీవితంలో నడవని వారిని మనం చూస్తున్నాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయము దేవుని యొక్క వాక్యం అంటుంది, 6th వర్స్ కనుక చూస్తే, ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలగ చేయు మార్గములో చక్కగా నడువుడి. దేవుని యొక్క వాక్యం అంటుంది, నువ్వు ప్రార్థిస్తుండగా నిన్ను చక్కగా నడిపిస్తాడంట, నీకు వివరిస్తాడంట, నీకు బోధిస్తాడంట, నీకు డ్రీమ్స్ ఇస్తాడంట, నీకు విజన్ ఇస్తాడంట, నీకు ఆలోచన చెప్తాడంట. బైబిల్ అంటుంది, అవును తెలివి కలగ చేయు మార్గములో, అనగా క్రీస్తు మార్గములో, యేసయ్య మార్గములో
ప్రభు యొక్క మార్గములో, సమాధానకరమైన మార్గములో చక్కగా నడువుడి అని దేవుని యొక్క వాక్యం అంటుంది. అవును, ఈ మార్గములో గనక నువ్వు నడుస్తే అవును చక్కని ఫలాలు నీ జీవితంలో ఉంటాయి. అదే బైబిల్లో చూస్తే ఇర్మియా గ్రంథం దేవుని యొక్క వాక్యం అంటుంది. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 16వ వచనాన్ని కనుక ఇక్కడ చూస్తే, అది చక్కని ఫలములు గలగల పచ్చని ఒలివ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టను. అనగా నీ లైఫ్ అంతా ఫ్రూట్ఫుల్ అంట, నీ లైఫ్ అంతా గ్రీనిష్ గా ఉంటదంట. ఎడారిలో ఉన్న ఎడారిలో కూడా సెలయేర్లు పుట్టించగల దేవుడైనా, నీరు కట్ల తోట వలె ఎప్పుడు ఉబుక్కుచుండు నీటి ఊట వలె ఉంటావంట. ఇక్కడ అంటాడు అది చక్కగా ఫలములు కలిగిన పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టునంట. ఎంత అద్భుతమైన కార్యం అండి. ఈరోజు ఆయన నడిపిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు అనగా యేసు ప్రభు దేవుడే, దేవుని యొక్క వాక్యం అనగా ఆత్మ నిన్ను నడిపిస్తుండగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తా అంటావో దేవుడు నిన్ను నడిపిస్తాడంట. నువ్వు చక్కగా నడవడానికి ప్రయత్నించాల. చక్కని ఫలములు కలిగిన ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావంట. నాట్ ఫర్ దాట్. ప్రసంగి గ్రంథం దేవునికి వాక్యం అంటుంది. దేవునికి వాక్యంలో చూస్తే ప్రసంగి గ్రంథం, అవును ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనాన్ని చూస్తే, అవును దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించున్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయంలో ఉంచి ఉన్నాడు. కానీ దేవుని క్రియలను పరిశీలనగా తెలుసుకుంటకు అది చాలదంట. దేవునికి వాక్యం అంటుంది బైబిల్లో చూస్తే, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించినాడు. నువ్వు చక్కగా నడిస్తే ఆయన నియమించిన దాంట్లోకి చక్కగా వెళ్తావంట. ఇక్కడ అంటుంది దేని కాలం అది చక్కగా ఉన్నట్లు సమస్తమును నియమించారట. నీకు కావాల్సింది నీ కుటుంబానికి, నీ జీవితానికి, నీ పిల్లలకు, నీ భవిష్యత్తుకు, నీ ఇంటి వారికి, నీ అన్నదమ్ములకు, నీ అక్కచెల్లెలకు, మరలా అంటున్నా లైవ్ చూస్తున్నా మీ అందరి జీవితంలో అటువంటి కార్యాలు జరుగును గాక. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తము ఆయన నియమించి ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే చక్కగా అన్ని కూడా నియమించబడతాయి. వాటిలోకి నిన్ను తీసుకెళ్తాడు. ఎంత అద్భుతమైన కార్యం. యెషయా గ్రంథము దేవుని యొక్క వాక్యంలో చూస్తే 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయము చూద్దామండి. 3వ వచనాన్ని కనుక చూసినట్లయితే 3వ వచనం, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యెహోవా మార్గమును సిద్ధపరచుడి. దేవుని యొక్క వాక్యం, ఎడారులలో దేవుని మార్గం, దేవుని రాజ్య మార్గం సరళము చేయుడి. ఆలకించుడి, దేవుని యొక్క వాక్యం అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యంలో యెహోవా మార్గము సిద్ధపరచుడి, ఎడారులలో దేవుని మార్గం సరళము చేయుడి. ఈ మార్గాలన్నీ సరళము చేయబడును గాక. ఇదే యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనాన్ని కనుక చూచినట్లయితే ఇక్కడ వచనం ఉందండి. వారెరగని మార్గమున గుడ్డి వారిని తీసుకొని వచ్చేదను, వారు ఎరగని త్రోవలు వారిని నడిపింతును, వారు ఎదుట చీకటిని వెలుగ్గాను వంకర త్రోవలను చక్కగా చేదును, వారిని విడవక ఈ కార్యము చేదును. దేవునికి వాక్యం అంటుంది, నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో, నువ్వు ఆత్మలు ప్రార్థిస్తావో, పరిశుద్ధాత్మలు ఎప్పుడైతే ప్రార్థిస్తుండగా దేవునికి వాక్యం అంటుంది నిన్ను చక్కగా నడిపిస్తాడంట. వారు ఎరుగని మార్గమున, నువ్వు గ్రహించలేని మార్గమున, చక్కని మార్గమున గుడ్డి వాణ్ణి తీసుకొచ్చేదను, వారు ఎరుగని త్రోవలు వారిని నడిపింతును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగా చేదును, నేను వారిని విడవక ఈ కార్యము చేదును. అనగా నీ చీకటి మార్గాన్ని వెలుగుగా మార్చేస్తున్నట. నీ వంకర త్రోవలను, చీకటిగా ఉన్న వంకరగా ఉన్న త్రోవలు చక్కపరుస్తున్నట. ప్రతి వంకరైన త్రోవ యేసు నామములో, మీ ముందర ఉన్న ప్రతి వంకరైన త్రోవ యేసు నామములో సరళము చేయబడుగాక. వంకరగా అటు ఇటుగా వెళ్ళిపోతున్నావా? అవును, దేవుని యొక్క వాక్యం అంటుంది, నేను వారి త్రోవలను, వారి ఎరగని త్రోవలు వారిని నడిపెత్తును. ఎవరిని తెలుసా? గుడ్డి వారిని. దేవుని యొక్క వాక్యం అంటుంది, ఒకవేళ ఫిజికల్ గా ఐస్ ఉండొచ్చు, అవును స్పిరిచువల్ గా బ్లైండ్ గా యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రాలని గుడ్డితనాన్ని కలగచేయచ్చు. వారెరగని మార్గములో
గుడ్డివాణ్ణి తీసుకుని వచ్చేదను, వారి ఎరగని త్రోవల వారిని నడిపింతును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగా చేదును, వారిని విడవక ఈ కార్యము చేదును. ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో మిమ్మల్ని విడిచిపెట్టడు. ఒకవేళ సమస్య ఉండొచ్చు, ఆలస్యం అవ్వచ్చు. అయ్యా, నా జీవితం అంతా వంకర అయిపోయింది, నా బ్రతుకంతా చీకటి అయిపోయింది, ఇక వెలుగే కనబడతలేదు అనుకోవచ్చు. దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకి తోడని అర్థం. నేను లోకమునకు వెలుగని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. యేసయ్య లోకానికి వెలుగు, లోకానికి ఉప్పు. నిన్ను కూడా, నీ జీవితాన్ని కూడా లోకానికి వెలుగుగా మార్చగలడు. నీ చీకటిని పారదోలడానికి యేసుగా, యేసు అనే నామంతో భూమి మీదకి వచ్చినట్లుగా వాక్యములో చూస్తున్నాం ఈరోజు. అవును, ప్రభు చేత, ప్రభు యొక్క ఆత్మ ద్వారా నువ్వు చక్కగా నడిపించబడాల. దేవుడు నిన్ను నడిపిస్తుండగా నీవు చక్కగా నడుస్తున్నావా? యెహెజ్కేలు గ్రంథం దేవునికి వాక్యం 1వ అధ్యాయం 12వ వచనాన్ని చూస్తే ఇక్కడ ఒక మాట ఉంది పిల్లరా. అవన్నీ అనగా ఇక్కడ 4 జీవులు కనబడుతున్నాయి. అవన్నీ చక్కగా ఎదుటికి పోవచ్చును, అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపుకు పోవచ్చును ఆ వైపుకే పోతుంది అంట. ఆత్మ ఎటు నడిపిస్తే అటు నడవాలా. నీ మనసు ఎటు నడిపిస్తే అటు నడవటం కాదు, నీ శరీరం ఎటు నడిపిస్తే అటు నడవటం కాదు, లేదా ఇతరులు ఎటు నడిపిస్తే అటు నడవటం కాదు. దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆత్మ ఏ వైపునకు నడిపించునో దేవుని యొక్క వాక్యం అంటుంది ఆ వైపే నడవాలా. ఆ వైపే. అది ఎడారా, ఆ వైపే నడు. సముద్రమా, ఆ వైపే నడవాలా. మరలా అంటున్నా, అది అరణ్యమా, ఆ వైపే నడవాలా. ఎరుకో, ఆ వైపే నడవాలా. అగ్ని, ఆ వైపే నడవాలా. ఆత్మ ఏ వైపు నడుపునో ఆ వైపుకే పోవచ్చుండెను. అవును, ఆత్మ ద్వారా అలాగా నడిచినట్లుగా చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథం ఇదే 2వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే, నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడము, నేను నీతో మాట్లాడవలను. నువ్వు చక్కగా నడవాలా, చక్కగా నిలబడాలని దేవుని యొక్క వాక్యం అంటుంది. నిలబెట్టుటకైనా శక్తిమంతుడు. ఇదే యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 24వ వచనాన్ని కనుక చూచినట్లయితే, నేను నేలన సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలబెట్టిన తర్వాత యెహోవా నాతో మాట్లాడి, నరపుత్రుడా, అవును సెలవిచ్చినది ఏమనగా, నరపుత్రుడా, వారు నీ మీద పాశములు వేసి వాటితో నిన్ను బంధింపబోదురు గనక వారి యొద్దకు వెళ్ళక ఇంటికి పోయి దాగి ఉండము. అవును, నేను నేలన సాగిలపడగా ఆత్మ నాలోనికి ప్రవేశించి ఏం చేస్తుందంటే, దేవుడు చక్కగా నిలబెట్టి చక్కగా నడిపిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఆత్మ ఎటువైపు నడిపిస్తే అటు నడవాలంట. ఈరోజు మనం అలాగున్నామా? లేకుంటే పశ్చాత్తాపడదాం, రక్తములో కడగబడదాం, ప్రభుని అడుగుదాం. అవును, మన జీవితాన్ని సరి చేసుకుందాం. చక్కగా ప్రభు నడిపించి ఆ మార్గంలో నడిచినట్లయితే నీ జీవితం, నా జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉంటది. అటువంటి కృప నజరేయుడగు యేసుక్రీస్తు నామములో నీ జీవితంలో కలుగును గాక. అవును, దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటే ఎటు వెళ్తున్నావు? అవును, వంకరగా వెళ్ళిపోతున్నావా? నీకు ఇష్టమైన త్రోవలోకి వెళ్ళిపోతున్నావా? బైబిల్ గనక చూచినట్లయితే, దేవుని యొక్క వాక్యములో చూస్తే, సామెతల గ్రంథం మరి 23వ అధ్యాయం 19వ వచనాన్ని గనక చూచినట్లయితే ఇక్కడ ఒక మాట ఉంది పిల్లరా. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయం యథార్థమైన త్రోవలందు చక్కగా నడిపించుకో. దేవుని యొక్క వాక్యం అంటుంది, బైబిల్ అంటుంది, నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవలందు చక్కగా నడిపించుకొనుము. అవును, చక్కగా నడిపించుకోవాలంట. బైబిల్ అంటుంది, ఇది ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనాన్ని చూస్తే, జ్ఞానుడు చెప్పు మాటలు ములుకోల వలె చక్కగా కూర్చబడి బిగబట్టిన మేకుల వలె ఉన్నవి, అవి ఒక్క కాపరి వలన అంగీకరించబడినట్టుగా ఉన్నాయని దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. జ్ఞానులు చెప్పే మాటలు కాకుండా నీకిష్టమైన మాటల్లోకి మనం ఎంత మాత్రం కూడా వెళ్ళడానికి వీలు లేదని దేవుని యొక్క వాక్యం అంటుంది. అదే యెహెజ్కేలు 1వ అధ్యాయం 9వ వచనం చూస్తే, వాటి రెక్కలు ఒకదానితో ఒకటి కలుసుకును, ఏ వైపునకు తిరగక అవన్నీ ఆత్మ చెప్పినట్టుగా చక్కగా ఎదుటికే పోతున్నాయంట. ఇటు అటు కాదంట, ఆత్మ ఎటు వెళ్తే అటు అంట. వాట్ ఏ బ్లెస్సింగ్. ఈరోజు మనం అలాగున్నామా? అలా లేకపోతే సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం, చక్కగా నడదాం. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం యేసయ్య మీకు, మీ కుటుంబాలకు అనుగ్రహించును గాక. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ఎవరైతే లైవ్ ద్వారా
అయ్యా వీక్షిస్తున్నాయన, ఏకీభవిస్తున్నాయన, ఐక్యమవుతూ ప్రభా ఈ యొక్క ప్రేయర్ లో యొక్కనైనా హీలింగ్ సెక్షన్ లో ప్రభా ఈ యొక్క ఈ ప్రేయర్ తండ్రినైనా ఈ యొక్క వాక్యములు ఎవరైతే ఏకీభవించారో వారందరినీ జ్ఞాపకం చేసుకో. ప్రవచన, స్వస్థత, విడుదలని ఈ కార్యములో ప్రభా వారి జీవితాల్లో తండ్రి మీ నామములో ప్రభా తాకండి, స్వస్థపరచండి, దీవించండి అయ్యా. వారి గాయములను ముట్టండి ప్రభా. వారి బెదురు భయము తొలగి దీర్ఘాయుష్ కలుగును గాక. సమృద్ధి అయిన అయ్యా ఆరోగ్యం, సమృద్ధిని ప్రవచిస్తున్నా, సమృద్ధి కలుగును గాక యేసు నామములో. మరి ఫైనాన్షియల్ గా, స్పిరిచువల్ గా, ఫిజికల్ గా, అయ్యా మెటీరియల్ గా, అయ్యా ఆత్మీయతలో, శారీరకంగా, కుటుంబంగా, ఇంటిలో వారి జీవితంలో తండ్రి మేలైన కార్యముల చేత నింపి నడిపించమని మీరు దీవించమని, ఆశీర్వదించమని, వారి కుటుంబాన్ని, వారి పిల్లల్ని రెక్కల చాటున భద్రపరచని, కీడు నుంచి తప్పించని, వ్యాధి నుంచి స్వస్థపరచని, ఏ రోగములు, వ్యాధులు, కీడు కలగకుండా వారి చుట్టూ అగ్ని కంచెవేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. నమ్ముతున్నాండి. ఓ వట్టి బ్లెస్డ్ అనాయింటింగ్ మీరందరూ ఒక బలమైన అభిషేకాన్ని చూచారు. అలాగే మీ జీవితాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటాయని నమ్ముతున్నాను. దేవుడు నడిపిస్తుండగా, నువ్వు ప్రార్థిస్తుండగా దేవుడు నిన్ను చక్కగా నడిపిస్తుండగా నువ్వు చక్కగా నడవాలంట. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం యేసయ్య మీ అందరికీ అనుగ్రహించను గాక. మీ జీవితాలు దీవించబడి ఆశీర్వదించను గాక. ఇదే మొదటిసారి సబ్స్క్రైబ్ చేయి, లైక్ చేయి, షేర్ చేయి. మళ్ళీ చేయి లైవ్ లో మీరందరూ వచ్చేంత వరకు ప్రభు యొక్క కృపలో ఆయన గాయపడిన హస్తములో భద్రపరచబడి, దీవించబడి, ఆశీర్వదించబడి గాక. థ్యాంక్ యూ బ్రదర్. అలాగే ఎవరైతే మ్యారేజ్ కొరకు, జాబ్ కొరకు ప్రార్థించమని కోరుకుంటున్నారో వారందరి జీవితంలో, అనగా జక్కయ్య జీవితంలో దేవుడు బలమైన కార్యము జరిగించను గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.